హైదరాబాద్ అల్వాల్ అంజనాపురి కాలనీలో ఇటీవల చోరీ కేసులో పోలీసులను ఆశ్రయిస్తే తమకు న్యాయం జరగలేదని బాధితులు వాపోతున్నారు. పోలీసులు దొంగలను అరెస్టు చేశారు, కానీ చోరీకి గురైన 26 తులాల బంగారం నిందితులు ఖర్చు పెట్టారని చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి బంగారం రికవరీ చేయకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో పాత బస్తీకి చెందిన 3 దొంగలు, సంగారెడ్డికి చెందిన ఒక బంగారు వ్యాపారిని అరెస్టు చేశారు పోలీసులు. హోమ్ టౌన్ కనేసి మదనపల్లి 23rd బయలుదేరినాం. మేము రిటర్న్ 28th నైట్ 10 o'clock అంతా వచ్చినాము. మేము వచ్చేసరికి డోర్ లాక్ ఓపెన్లో ఉంది, అల్మరా ఓపెన్లో ఉంది. మొత్తం చెక్ చేసుకుంటే గోల్డ్ మొత్తం 26 తులాస్, సిల్వర్ 25 grams, క్యాష్ 20,000 మొత్తం మిస్ అయిపోయింది. దొంగలందరూ తీసుకెళ్ళిపోయారు, వెనకాల డోర్ నుంచి వెళ్ళిపోయారనమాట. తర్వాత మేము వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళందరూ నైట్ వచ్చినారు, ఏసీపీ సార్ మొత్తం వచ్చినారు. అప్పుడే మేము స్టేట్మెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్టేట్మెంట్ రాసి ఇచ్చేసినాము. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. తర్వాత మళ్ళీ ఒక 2 days బ్యాక్ 31st రోజే దొంగల్ని పట్టుకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మమ్మల్ని నిన్న ఈవినింగ్ పోలీస్ స్టేషన్కి పిలిచారనమాట. మేము వెళ్తే దొంగల్ని మాకు చూపించినారు. మీరే అడగండి దొంగల్ని, ఎంత దొరికిందో చెప్తారు అది ఇదని అనేసరికి మేము అడిగితే ఓన్లీ 5 తులాలే దొరికింది, మాకు ఇంకేం దొరకలేదు అని చూపించినారు. ఒక వీడియో ఒకటి చూపించినారు గోల్డ్, ఓన్లీ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, పార్టీ బిల్, ఓన్లీ ఆ వీడియో ఒకటే చూపించినారు. ఇప్పుడు అది కూడా లేదు, ఇప్పుడు జస్ట్ వీడియో వాళ్ళ దగ్గర ఉంది అని చూపించినారు. కొంచెం తర్వాత కరిగిచ్చేసినట్టు ఇంకొక వీడియో చూపిస్తున్నారు, అది కూడా లేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర. అమ్మేసినారు, కరిగిచ్చేసి రింగ్స్ చేంజ్ చేసేసి అమ్మేసినారు, అది కూడా ఇవ్వలేదు అని అన్నారు. అది ఎట్లా ఇవ్వకుండా ఉంటారు సార్? 2 days బ్యాకే పట్టేసుకున్న వాళ్ళు కొంచెం కూడా ఇవ్వకుండా ఉంటారా? మొత్తం 26 తులాస్లో 5 తులాసే వీడియో ఎట్లా తీసుకుంటారు? మాకు అర్థం కావట్లేదు.